మెట్రో విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. పారడైజ్ టు మేడ్చల్, జేబీఎస్ టు షామీర్పేట్ కి మెట్రో అనౌన్స్మెంట్ తర్వాత డిపిఆర్ సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు అధికారులు. ఇందులో భాగంగా ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్యం, పర్యావరణంపై ప్రభావంపై అధ్యయన ప్రక్రియలు కొనసాగుతున్నాయి. సర్వేలో భాగంగా జరుగుతున్న టెస్టులు, శాంపిల్ కలెక్షన్ పై కొనసాగుతున్న క్రమాన్ని టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్లు ఇప్పుడు చూద్దాం. జేబీఎస్ నుండి షామీర్పేట్, జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు జరుగుతున్నటువంటి మెట్రోకు సంబంధించి ఆ డిపిఆర్లు సిద్ధం చేసే పనిలో హైదరాబాద్ మెట్రో సంస్థ ఉంది. దీనికి సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేయాలంటే ముందు అక్కడటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే అంశాలకు సంబంధించి అధ్యయనం జరుగుతుంది. ఒకవైపు భూసామర్థ్య పరీక్షలు, అదేవిధంగా మరొక వైపు ట్రాఫిక్ సర్వే, మరొక వైపు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా జరుగుతున్నాయి. సో మార్చి నాటికి డిపిఆర్లు సిద్ధం చేసి ప్రభుత్వం ఆమోదం పంపేందుకు సిద్ధమవుతున్నటువంటి మెట్రో రైల్ ఈ సర్వేల రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, శాంపిల్ టెస్ట్ ఏ విధంగా చేయబోతోంది అనే అంశాలకు సంబంధించి చూద్దాం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో. జేబీఎస్ నుండి మేడ్చల్ 24 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 21 కిలోమీటర్ల మెట్రో కారిడార్లకు డిపిఆర్ల కోసం అవసరమైన సర్వే పనులు వేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ డిపిఆర్ల తయారీకి ట్రాఫిక్ సర్వే, భూ సామర్థ్య పరీక్షలు, పర్యావరణ ప్రభావ అధ్యయనం చేయాలని గుర్తించింది. ట్రాఫిక్ సర్వేకు సంబంధించిన అధ్యయనంలో ప్రతిపాదిత కారిడార్లలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య, భవిష్యత్తులో వారి ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదాచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణికుల్లో మెట్రో రైలుకు మారే అవకాశాలు, మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల్లో ప్రయాణికుల రద్దీ వంటి అనేక అంశాలను పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న ధూళి కణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష జంతు జీవాల జీవ వైవిధ్యం, దినసరి కూలీలపై ప్రాజెక్టు ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేస్తారు. జేబీఎస్ నుంచి మేడ్చల్, షామీర్పేట్ రూట్లకు మెట్రోకు సంబంధించినటువంటి సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఒక పాయింట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ షామీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ పాయింట్ దగ్గర ఇక్కడ భూ సామర్థ్య పరీక్షలు జరుగుతున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు. ఈ మిషన్ ద్వారా పూర్తి స్థాయిలో కింద అంటే 50 మీటర్స్ వరకు ఇక్కడ బోర్వెల్స్తో హోల్ చేశారు. ఆ హోల్ లోపల 50 మీటర్స్ వరకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, కింద అంటే సాయిల్ ఉందా, రాక్ ఉందా అనే అంశాలకు సంబంధించి శాంపిల్ కలెక్షన్ చేస్తారు ఈ మిషన్ ద్వారా. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ రాడ్ ఏదైతే ఉందో ఈ రాడ్ ద్వారా కిందికి యాడ్ చేసుకుంటూ, కొత్త రాడ్స్ని యాడ్ చేసుకుంటూ కిందికి వెళ్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ కింద చూస్తున్నటువంటి ఏదైతే ఈ రాడ్ ఉందో ఈ రాడ్ ద్వారా శాంపిల్ కలెక్షన్, ఈ రాడ్ ద్వారా శాంపిల్ కలెక్షన్ అయితే ఉంటుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఈ పాయింట్లో దాదాపుగా 0 నుంచి అంటే భూ పొర నుంచి కిందికి అంటే 6.5 మీటర్ల కింది వరకు కూడా ఈ శాంపిల్ కలెక్షన్ అయితే అయింది. భూ సామర్థ్య పరీక్షల్లో మెట్రో మార్గాలలో మట్టి మరియు రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావలసిన భూ సామర్థ్య పరీక్షలు, భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక బోర్ హోల్ చొప్పున భూ సామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకుంటారు. ఒక్కొక్క బోర్ హోల్ ను 50 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి భూమి అంతర పొరల గట్టితనంను పరిశీలిస్తారు. శాంపిల్ కలెక్షన్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఎలాంటి శాంపిల్ కలెక్షన్ అయిందో ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ప్రస్తుతం మనం ఒకసారి చూడొచ్చు. 0 నుంచి 1.5 మీటర్స్ వరకు, తర్వాత 3 మీటర్స్ వరకు, 4 మీటర్స్, 4.5 మీటర్స్, ఇప్పుడు 5 మీటర్స్. ఇప్పుడు మన ముందు తీసినటువంటి ఈ పెద్ద రాక్ ఏదైతే ఉందో రాయి, ఇది 6.5 మీటర్స్ వరకు శాంపిల్ కలెక్షన్ చేసింది. ఫస్ట్ 5 మీటర్స్ వరకు కూడా మ్యాక్సిమం ఇట్లాంటి సాయిల్ మాత్రమే ఈ శాంపిల్లో కలెక్షన్ జరిగింది. ఎందుకంటే 5 మీటర్స్ మినిమం 5 మీటర్స్ వరకు కూడా అదే ఉంది. ఆఫ్టర్ 5 మీటర్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి రాక్ ఏదైతే ఉందో ఈ రాక్ శాంపిల్ కలెక్షన్ అయితే జరిగింది. ఈ శాంపిల్స్ అన్నిటినీ కూడా ల్యాబ్కి పంపించిన తర్వాత వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు, ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ భూమి సామర్థ్యం ఏ విధంగా ఉంది, ఎంత స్టాండర్డ్లో ఇక్కడ నిర్మాణాలు తట్టుకోగలదు, లేకపోతే ఒకవేళ ఈ భూమి వీక్గా ఉంటే ఇక్కడ మెట్రో స్టేషన్ కావచ్చు, మెట్రో పిల్లర్స్ కావచ్చు, ఇలాంటి నిర్మాణాలు జరిగినప్పుడు వాటి కెపాసిటీ అంటే వాటి స్టాండర్డ్ని ఎంతవరకు పెంచవచ్చు అనే అంశాలకు సంబంధించి ఈ వచ్చే రిపోర్ట్ ద్వారానే
ఈ నిర్మాణాలు అనేది జరుగుతుంది అనేది చెప్తుంది. ఒకవైపు ఇక్కడ చూస్తున్నట్టు భూసామర్థ్య పరీక్షలు ఒకవైపు, మరోవైపు ట్రాఫిక్ సర్వే, మరొకవైపు ఎన్విరాన్మెంటల్ ప్రభావం సంబంధించినటువంటి ఆ సర్వే కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ జాతీయ రహదారుల సంస్థ కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మెట్రో సంస్థ జేబీఎస్ మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ శామీర్పేట్ మార్గంలో 19 చోట్ల భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని ప్రాంతాల్లో పరీక్షలు పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. సార్ చెప్పండి, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి ఇప్పుడు జేబీఎస్ నుంచి మేడ్చల్ కావచ్చు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ రూట్స్లో ఎన్ని లొకేషన్స్లో ఇట్లాంటి టెస్టులు జరుగుతాయి, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? JBS to Samirpet total 19 boreholes locations, out 11 completed and 3 running and remaining completed in 1 week. Every 500 meters work in the soil investigations, testing out 19 work totals. मेडचल रूट में टोटल 25 में 21 कंप्लीट हो चुके हैं और रिमेनिंग जो है अभी 4 रिमेनिंग जो चल रहे हैं दिस वीक कंप्लीट हो जाएंगे. టోటల్గా ఎప్పటి వరకు ఈ పూర్తి టెస్టులు కంప్లీట్ అయిపోతాయి ఓవరాల్గా? Overall this week complete and next week report testing already started in previous जो टेस्ट बोर्ड हो चुके उसका ऑलरेडी लैब में जा चुके हैं, उसका टेस्टिंग प्रोसेस में है. उसके रिपोर्ट नेक्स्ट वीक ये सब में सारे के जाएंगे. उसके बाद में नेक्स्ट वीक में रिपोर्ट भी हमारे पास आ जाएंगे. उसके बाद में DPR का प्रोसेस, DPR में हम लोग रिपोर्ट सबमिट करेंगे. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. మార్చి వరకు ఈ 2 రూట్లతో పాటు 4th సిటీ DPR సిద్ధం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందిస్తామని అంటున్నారు అధికారులు. దాదాపుగా ఇటు ఒక రూట్లో 25, ఇంకో రూట్లో 19 టెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. దాదాపుగా ఒక ½ కిలోమీటర్ పరిధిలో ఇలాంటి టెస్టింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి ఈ శాంపిల్ కలెక్షన్ చేస్తేనే ఈ వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి భూమి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎలాంటి నిర్మాణాలను తట్టుకోగలదు, దాని తగ్గట్టుగా డిజైన్లో మార్పులు కావచ్చు, ఇంకేదైనా మార్పులు చేర్పులు కావచ్చు, యాడ్ చేయాల్సినవి ఉంటుంది అనేది అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా ఈ మంత్ ఎండింగ్ కన్నా దాదాపుగా ఈ టెస్టింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయని, అదేవిధంగా మార్చి వరకు పూర్తి స్థాయిలో మెట్రోకి సంబంధించినటువంటి పనుల DPR సిద్ధం చేసి ప్రభుత్వం ఆమోదం పొందేందుకు DPRని సిద్ధం చేస్తున్నట్టుగా మెట్రో అధికారులు చెప్తున్నటువంటి విషయం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో ఎల్లేందర్ రెడ్డి, TV9 షామీర్పేట్ నుండి.